జనగామ జిల్లా తరిగొప్పల మండల కేంద్రంలో పీడీఎఫ్ వారి సౌజన్యంతో స్నేహిత ఫుడ్స్ అనే ఆహార ఉత్పత్తుల సంస్థ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భవాన్ రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యులు, మట్టా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా ప్రెసిడెంట్ నరేందర్ గరడి, సుభిక్ష అగ్రి ఫౌండేషన్ డైరెక్టర్ పాల్గొన్నారు. ఈ ప్రాసెసింగ్ యూనిట్ ని తరిగొప్పల మండల కేంద్రానికి చెందిన రైతులు ఆత్మహత్య చేసుకున్న 3 రైతు కుటుంబాల ఒంటరి మహిళలు కలిసి స్థాపించడం జరిగింది. ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ టీడీఎఫ్ అమెరికా అట్లాంటా చాప్టర్ వారి ఆర్థిక సాయంతో స్థాపించబడింది. ఈ సందర్భంగా టీడీఎఫ్ యుఎస్సి అధ్యక్షులు శ్రీనివాస్ మణికొండని, టీడీఎఫ్ యుఎస్సి అట్లాంటా చాప్టర్ సభ్యులైన స్వాతి సుధిని, తోట గణేష్, వాణిగడ్డంని సంస్థ సభ్యులు అభినందించారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వనిత చేత ప్రాజెక్టు మరియు టీడీఎఫ్ జై కిసాన్ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ ప్రాంతంలో రైతులు మరియు మహిళల స్వావలంబన కొరకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఎంతో కృషి చేస్తున్నట్టు ఇండియా అధ్యక్షులు మట్టా రాజశేఖర రెడ్డి తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మహిళలు వాళ్ళ కాళ్లపై వాళ్ళని చూడడానికి అనేక రంగాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా మహిళలకు కుట్టు మిషన్ పైన శిక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. శిక్షణతో పాటు స్కిల్ డెవలప్మెంట్ మరియు వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, అదేవిధంగా వాళ్ళు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కావాల్సిన సదుపాయాలు ఈ సంస్థ ద్వారా సహకరిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ అగ్రికల్చర్ కమిషన్ సభ్యురాలైన మారకంటి భవాని మాట్లాడుతూ మహిళలు ముందుకు వచ్చి అభివృద్ధి చెందాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ సుభిక్ష టీం సభ్యులు, తరిగొప్పల మండల కేంద్రంలో గల వివిధ పార్టీ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఒకసారి చూడండి, ఇక్కడ అందరూ ఒకసారి పట్టుకొని ఇక్కడ చూడండి, అంతే మేడం. ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి అన్న, సుధాకర్ అన్న. ఉండండి, మీరు కూడా ఉండండి, అందరూ ఉండండి. ఓకే మేడం. ఇక్కడ బోర్డు చూస్తే మొత్తం టోటల్ ప్రాజెక్ట్ దీంట్లో మన